వెల్కమ్ టు VB8 న్యూస్. మేడ్చల్ మున్సిపాలిటీ ప్రాంతంలో రాయలాపూర్ గ్రామంలో బీజేపీ తరపున డోర్ టు డోర్ ప్రచారంలో అధ్యక్షుడు ఎం మహేందర్ రెడ్డితో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రచారం ఎలా ఉందో ప్రజలు నాడి ఏమంటున్నారు అని చెప్పి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. VB8 న్యూస్ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి, మెట్టు హనుమంతరెడ్డి గ్రామ యూత్ బూత్ అధ్యక్షుడు, వారితో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నమస్తే సార్. VB8 న్యూస్. ఇక్కడ గ్రామంలో బీజేపీ గడప గడప తిరిగినా కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? బీజేపీ తరఫునేమో ఈటల రాజేందర్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ తరఫునేమో రాయి లక్ష్మారెడ్డి గారు నిలబడ్డారు, కాంగ్రెస్ తరఫునేమో పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు నిలబడ్డారు. ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉంది? ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారండి. గత ప్రభుత్వాలు ఎన్నో చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 ఏళ్ళ నుంచి ఏం చేసిందో బీజేపీ ఒక 10 సంవత్సరాల్లోనే అటువంటి అభివృద్ధి చేసి చూపించింది. కాంగ్రెస్ మొత్తం అవినీతిమైన ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పట్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మోడీ చేసినట్టు అభివృద్ధి పనులకే ఇక్కడ స్థానికంగా మేము ఎవరికి వేసినా సరే అని ఎంపీకి మాత్రం మోడీకి మాత్రం వేస్తామని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. మోడీకి చేసినటువంటి అభివృద్ధి పదాలు అయితేనేమి, గ్రామంలో ఇంటింటికి బాత్రూమ్లు కానీ, మన గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి నర్సరీ కానీ, సీసీ రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి పనులు మోడీ గారు చేస్తున్నారని వాళ్ళకి అర్థమైంది. దేశం కూడా సురక్షితంగా ఉండాలంటే మోడీయే ఉండాలని ఒక ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీలో ఉన్నా సరే ఢిల్లీలో మోడీ ఉండాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఖచ్చితంగా ఈసారి బీజేపీకి ఓటేస్తామని, వేరే పార్టీ కార్యకర్తలైనా కూడా బీజేపీకి ఓటేస్తామని నిర్ణయించుకున్నాం. ఓకే సార్. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే మోడీ గారు గెలిస్తే రాజ్యాంగమే రద్దు చేస్తా, రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంలో మీడియాలో కూడా వస్తున్నది. అలా ప్రజలు ఏమనుకుంటున్నారు? దాంట్లో అంతా ఎటువంటి మాత్రం ప్రజలు నమ్మడం లేదండి. మోడీ గారి గురించి ప్రజలందరికీ తెలుసు. ఎటువంటి మతపరమైన రిజర్వేషన్లు మాత్రమే తీసేస్తానన్నాడు కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ రిజర్వేషన్ ఇక్కడ తీసేస్తానని చెప్పలేదు. అది కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఓర్వలేక బీజేపీ మళ్ళీ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలవలేదన్న ఒక దుష్ప్రాంతంతో వాళ్ళు ఇది ఒక ప్రచారం ప్రారంభించే తప్ప కానీ దీంట్ పట్ల ప్రజలు ఎవరు నమ్మడం లేదండి. ఇప్పుడు ఎక్కడ కానీ రేవంత్ రెడ్డి గాడి గుడ్డు ఇచ్చిండు, కేంద్రం నుంచి నిధులు వస్తలేవు, ఏమొస్తలేవు. గత ప్రభుత్వం 10 ఏళ్ళ పరిపాలన చేసినా కానీ ఒక్క రూపాయి కూడా నిధి రాలేదు, ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం అప్ల కుప్ప చేసి పెట్టిపోయిండు కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎక్కడైనా ఇదే నిదానం చేస్తున్నాడు. గాడి గుడ్డే తప్ప వేరే పనేమి లేదు, ఒక్క నిధి కూడా ఇవ్వడం లేదని చెప్పి ఎక్కడ కానీ మీటింగ్లో అలాగే మాట్లాడుతున్నారు. దాని యొక్క మీ యొక్క అభిప్రాయం? రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీగా అతను పోటీ చేసినాడు. సరే ఈయన యువకుడు కాబట్టి ప్రశ్నించే గొంతుక కాబట్టి అని చెప్పేసి ప్రజలు నమ్మి ఆయన ఎంపీగా గెలిపించినారు. ప్రచారానికి వచ్చింది తప్ప మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రచారానికి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఆయన కనిపించిన పాపన ఓలేదు. స్థానికంగా రైల్వే బ్రిడ్జి ఉన్నది, 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది పని. ఎంపీ ఒక రోజు వచ్చి ప్రజలు ఇబ్బంది ఏంది, అసలు ఎంపీ ఒక్కసారైనా ఇట్లా వచ్చి చూసిన పాపన ఓలేదు. ఈ ఎంపీ మల్కాజ్గిరికి చేయనోడు ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడు? కేసీఆర్ అంటారా? మోడీ గారు బేగంపేటలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే 80 పామౌస్ కూడా అనుకుంటున్నాను. మోడీ గారు వచ్చినప్పుడు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదు. ఆయన ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడగాలి. ఆ రోజు విభజన ఒప్పందంలో ఏమున్నాయో అడిగి తీసుకోవాలి. అసలు ఆయన అడగలేదు. మోడీ చూస్తేనే పాస్ అయ్యింది. ఎవరిస్తారు? మోడీ ఇచ్చాడు, ఎందుకు లేదు? వీళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మోడీ ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిధుల కింద చూపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోకి వేసేసుకున్నారు. మోడీ లేదని బదలం తప్ప వేరేం లేదు. ఇప్పుడు కేసీఆర్ పైన అవాండాలు చాలా మాట్లాడుతున్నారు మీడియా ద్వారా, చాలామంది ప్రజల్లో కానీ నాయకులు కానీ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి కుప్పకూలిపోయినాయి, వాటర్ లేదు, ఏం లేదని అంటున్నారు. అప్పుడు కూడా ప్రభుత్వం బీజేపీ, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఇక్కడ సీఎం కేసీఆర్ ఉన్నారు. దాని గురించి మీ ప్రస్తావన? కేసీఆర్ ఏం లేదు దాంట్లో. కాళేశ్వరం అనేది అది అవినీతిమైన ప్రాజెక్టు.
దాంట్లో మోడీ గారికి ఇదేమి సంబంధం ఏముంది? మోడీ గారు దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఆయనకు కావాల్సిన నిధులు ఇచ్చారు. ఈయన అన్ని అక్రమంగా అవినీతిమయంగా చేసేసి ఆయన సొంత డిజైన్తో పనికిరాని డిజైన్లతో చేసి దాన్ని 36,000 కోట్ల అయ్యే ప్రాజెక్టు 1,00,000 కోట్ల చిల్లర ప్రాజెక్టు చేశాడు. అది పనికిరాని ప్రాజెక్టులో అయిపోయింది. ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేసినా కానీ ప్రజల్లోకి వెళ్ళినా కానీ ఏమంటారంటే ముసలి వాళ్ళు ఈయన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాక మాకు బాగుండే, కానీ కొందరు ఏమంటారంటే బీజేపీ వస్తేనే బాగుంటుందని అంటున్నారు. మీరు కూడా డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజల నాడి ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు ఏంటంటే మోడీ అనేది ఆయనకు ఒక ఆశయం కాదు, ఒక అవసరమైన వ్యక్తి, ఆశయంతో చేసే పని వ్యక్తి కాబట్టి మోడీ గారు తీస్తేనే దేశం బాగుంటుంది. పెన్షన్లో కూడా ఆయన వాటా ఉన్నది. రేషన్ బియ్యం ఇస్తున్నాడు. గత 5 సంవత్సరాలు కరోనా నుంచి కూడా రేషన్ బియ్యం ఇస్తున్నాడు. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇస్తానని చెప్పాడు. మళ్ళీ కరోనా టైంలో కూడా బాగా మంచిగా దేశాన్ని కాపాడిండు. బయట దేశాల్లో ఎంతోమంది చనిపోయినారు. మన దేశంలో 140 కోట్ల మందికి కరోనాను కంట్రోల్ చేసి సాధారణ స్థితిని తీసుకొచ్చాడంటే అది మామూలు విషయం కాదు. ఆక్సిజన్ లేకున్నా కానీ విదేశాల నుంచి తీసుకొచ్చిండడానికి ఇక్కడ నుంచి ఫ్లైట్లో కూడా తీసుకొచ్చి ఆక్సిజన్ సప్లై చేసిండు. కాబట్టి మోడీకి ఒక పనిచేసే దమ్మున్న నాయకుడు కాబట్టి మోడీకి ఇస్తేనే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయానికి వచ్చేసారు. మనం చెప్పేలో బాబు మీరు చెప్పని అవసరమే లేదు, మీరు ప్రచారమే అవసరం లేదు, మేము ఈసారి ఖచ్చితంగా మోడీకి ఇస్తామని నిర్ణయించుకున్నాం. ఓకే సార్, ఇక్కడ రాయలాపూర్ గ్రామంలో బూత్ అధ్యక్షుడు ఎం హనుమంతర్ రెడ్డి గారితో ముఖాముఖి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. గడప గడపకి వెళ్ళినా కానీ మీరు తిరగని అవసరం లేదు, మీరు రానవసరం లేదు, మేము వేసేది పువ్వు గుర్తుకే తప్ప వేరే పార్టీలకు దేనికి వేయము. కేసీఆర్ అట్లా మోసం చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అన్నది ఇప్పటికి కూడా రూపాయి వస్తలేదు. ప్రజల నాటిలో కూడా జై మోడీ, జై బీజేపీ, పువ్వు గుర్తుకే మా ఓటు అని ప్రజలు కూడా అదే నినాదం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.